ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము 89వ అధ్యాయము 32వ వచనం కాడి నుంచి చదువుతాం చూడండి. నేను వారి తిరుగుబాటునకు దండముతోనూ వారి దోషమునకు దెబ్బలతోనూ వారిని శిక్షించదను. కానీ నా కృప అతనికి బొత్తుగా ఎడమ చెయ్యను. అబద్ధికుడనై నా సత్యమును విడువను. నా నిబంధనను నేను రద్దుపరచను. నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటలను మార్చను. అతని సంతానము శాశ్వతముగా ఉండుననియు అతని సింహాసనము సూర్యుడున్నంత కాలము నా సన్నిధికి ఉండుననియు చంద్రుడున్నంత కాలము అది నిలిచిననియు మెంట నుండు సాక్షి నమ్మకంగా ఉన్నట్టు అది స్థిరపరచబడననియు నా పరిశుద్ధత తోడని నేను ప్రమాణము చేసి తిని దావీదుతో నేను అబద్ధమాడను. ఏంటండి, మన దేవుడు ఎలాంటి దేవుడు? నువ్వు ఎప్పుడైతే పాపము చేస్తావో, ఎప్పుడైతే దేవునికి విరోధముగా దేవుడితో నువ్వు తిరుగుబాటుగా ఉండినట్లయితే ఆయన ఏం చేస్తున్నాడంట? దండముతో దండించేవాడిగా ఉన్నాడంట. ఇంకా వారి దోషమునకు దెబ్బలతో వారిని శిక్షించెదను. ఎప్పుడైతే మనలో దోషం ఉంటుందో, ఎప్పుడైతే మనలో దేవునికి విరోధమైన ప్రవర్తన ఉంటుందో, ఎప్పుడైతే దేవునికి ఇష్టం కాని పనులు ఉంటాయో, ఎప్పుడైతే దేవునికి ఇష్టకరంగా మనం లేకపోయినట్లయితే దేవుడు ఏం చేస్తున్నాడంట? శిక్షించేవాడిగా ఉన్నాడంట. దావీదు మహారాజుకి దేవుడు వాగ్దానము చేశాడు. ఏమని వాగ్దానం చేశాడంటే, నీ కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా నీ వంశంలోంచి ఎవరొకరు రాజుగా అవుతారు అని దావీదు గారికి వాగ్దానము చేశాడండి దేవుడు. అయితే ఆ వాగ్దానాన్ని దేవుడు ఏమంటున్నాడంటే, దావీదు గారు ఒక పాపం చేసి తప్పిపోయినప్పుడు వేరే వాళ్ళతో చెప్తున్నాడు దేవుడు. ఏమని చెప్తున్నాడంటే, ఒక్క విషయంలోనే తప్పిపోయాడు. స్పష్టంగా రాశాడండి ఆ విషయాన్ని. ఆ విషయం రాయకపోయినట్లయితే ఇంకా ఎన్నో పాపాలు చేశాడు అని అనుకునేవారుగా ఉంటారేమో. ఎందుకంటే ఆ విషయాన్ని ఎందుకు రాశాడంటే, ఆ ఒక్క పాపం చేసి ఆయన మరలా దేవుని తెలుసుకుని సరిదిద్దుకునేవాడిగా ఉన్నాడు. పొరపాటు అనేది ఒక్కసారి జరుగుతుంది. అది సరిదిద్దుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చేవాడిగా ఉంటాడు ఎవరికైనా సరే. అయితే ఆయన సరిదిద్దుకున్నాడు. దావీదు గారు సరిదిద్దుకున్నాడు కాబట్టి, సరిదిద్దుకోక ముందే దేవుడు, పాపము చేయక ముందే దేవుడు వాగ్దానము చేసేసాడండి. ఏమనంటే, నీ వంశములోంచి ఎవరొకరు రాజుగా నిలబడతారు. అందుకోసమే యూదా గోత్రపు సింహము దావీదు పట్టణమందు మీ కొరకు రక్షకుడు. ఎక్కడి నుంచి అంట? దావీదు పట్టణమందు. ఎక్కడి నుంచి పడుతున్నాడు ఆయన? మన కొరకు రక్షకుడు. ఆయన వంశంలోంచి వచ్చి 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 లాస్ట్ రాజు ఎవరంటే మన దేవుడేనండి. ఎవరు? మన దేవుడే. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నేను దావీదుకి వాగ్దానము చేశాను కాబట్టి దావీదు తర్వాత మరలా తప్పిపోయాడు. అంత మాత్రాన నేను చేసిన వాగ్దానాన్ని వెనక్కి తీసుకోను. ఎందుకంటే ఆయన చూడండి ఒకసారి ఇక్కడ ఎంత మంచి మాటలు మాట్లాడుతున్నాడో చూడండి. నా పెదవులను యందు బయలు వెళ్ళిన మాటలను మార్చను అంటున్నాడు. ఎప్పుడైతే వాక్యంతో నీతో నాతో మనందరితోటి మాట్లాడుతున్నాడో వాగ్దాన రూపంలో, ఆ వాగ్దానాన్ని ఏదో ఒక రోజు నెరవేర్చగలిగిన దేవుడు. ఎందుకంటే ఒక ఆలస్యాన్ని వెనక్కి పెడతాడేమో తప్ప, ఆలస్యమైతే అవుతుందేమో తప్ప, కానీ నువ్వు అడిగింది మట్టుకు ఇవ్వడానికి వాగ్దానము చేసినప్పుడు వాగ్దానం ప్రకారంగా ఆయన ఇవ్వగలిగిన దేవుడండి. ఇంకా నా నిబంధనను నేను రద్దుపరచను. ఎందుకంటే ఇక్కడ ఏమని చెప్తున్నాడు? నా పరిశుద్ధత తోడని నేను ప్రమాణము చేసి తిని దావీదుతో నేను అబద్ధమాడను అంటాడు. ఇంకో చోట ఏమని రాస్తాడంటే, నేను నరుడని కాదు అబద్ధం ఆడడానికి. నరులు మొత్తంగా అబద్ధాలు ఆడతారండి. అబద్ధాలు, దొంగతనాలు, బూతులు ఇంకా అన్నీ ఉన్నాయి నరులకి. సహజమైన నరులు మంది. కాబట్టి ప్రతిదీ కూడా దేవునికి ఇష్టం కాని పనులే చేసేవారిగా ఉంటున్నాం.
అయితే ఏమంటున్నాడు ఈయన, నేను దావీదుతో ప్రమాణము చేశాను తన వంశంలోంచి తీసుకొస్తానని, కాబట్టి నేను అబద్ధం ఆడనంటున్నాడు. ఒక్కసారి దేవుడు నీతో నాతో వాక్యముతో మాట్లాడాడంటే ఆ వాక్యము వాగ్దానం అయినట్లయితే ఆ వాగ్దానాన్ని నెరవేర్చగలిగిన దేవుడు. అలాంటి దేవుని మనం నమ్మడానికి సిద్ధపాటు కలిగి ఉందాం. దేవుడిచ్చి వాగ్దానాన్ని, ప్రతి వాగ్దానాన్ని పొందుకోవడానికి సిద్ధంగా ఉందాం, సిద్ధపాటు కలిగి ఉందాం. ఆయనకి ఇష్టకరంగా జీవించే వారిగా ఉందాం. మన తప్పులు సరిదిద్దుకునే వారిగా ఉందాం. శిక్ష వేసినప్పుడు ఆ శిక్షలో ప్రభువా నేను చేసిన పాపాన్ని క్షమించని ఒప్పుకునే వారిగా ఉందాం. వాటిని విడిచిపెట్టే వారిగా ఉందాం. దేవుడిచ్చి వాగ్దానంని నెరవేర్చేయడానికి ఆయనకి ఇష్టకరంగా మనము జీవించే వారిగా ఉందాం. దేవుడిచ్చిన పరిశుద్ధ వాక్యం దీవించను గాక. వాక్య పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్.